బాగున్నారా? బాగున్నా మేడం. మీ పేరేంటి? కృషేంద్రమణి. మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? మా అమ్మ నాన్న లేరు మేడం, చనిపోయారు. చనిపోయారా? ఎంతకాలం అయిందమ్మా? 80 years అవుతుంది. 8 ఏళ్ళు అవుతుందా? ఎలా చనిపోయారమ్మా? అంటే మా అమ్మ హెల్త్ బాగుండకపోయేది, మా నాన్నకి పెరాలసిస్ వచ్చి చనిపోయింది. మీరే పెద్దమ్మాయా? లేదు మేడం, చిన్న అమ్మాయి. మీ చిన్న అమ్మాయి. మీకన్నా పెద్దవాళ్ళు ఎక్కడ ఉన్నారు? మా అక్కయ్య ఉంటుంది, కానీ తను సిక్ చాలా రోజుల నుంచి. మా అమ్మ నాన్న చనిపోయినప్పటి నుంచి మెంటల్గా కొంచెం వీక్ అయింది. అప్పటి నుంచి అట్లనే ఉంటాను. అంటే మీరు మీ అమ్మ నాన్నకి మీరు ఇద్దరు ఆడపిల్లలా? ఇద్దరే, ఇంకెవరు లేరు అంతేనమ్మా? అమ్మాయికి పెళ్ళయిందా? కాలే మేడం. ఇప్పుడు ఇంట్లో మీరు ఇద్దరే ఉంటున్నారా? మీకు ఇంకా బంధువులు ఎవరు లేరా? ఎవరు లేరు. ఎవరు లేరు. ఆవిడ తీసుకొస్తే కూర్చోమని కొంచెం అడుగుదామా, రమ్మని ట్రై చేద్దాం ఒకసారి. రాదండి, ఇంకా ఆమె అసలు ఎవరిని చూడేది, బయటికి రాదు. బయటికి ఎప్పుడు రాదా? అంటే ఎందుకు రాదు? ఇంకేమో ఇక తెలుస్తలేదు. అంటే మీరు అంటే అప్పుడు మీ అమ్మ నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి అలానే అయిపోయిందా? అంతకుముందు బాగానే ఉండేది? బాగానే ఉండేది. అందరితో మాట్లాడడం బాగానే ఉండేదా? అంటే ఇప్పుడు తన పని తను ఏమైనా చేసుకుంటుందా? తన పని కూడా మీరే చేస్తారా? నేనే చేస్తా. తన పని కూడా మీరే చేస్తారా? వంట చేయడం అలా ఏం రాదు తనకి? తన పేరు ఏంటమ్మా? పద్మ. పద్మ. అంటే అమ్మ నాన్న లేకపోవడం వల్లనా, లేకపోతే హెల్త్ రీత్యా అలా జరిగిందా? ఇక అన్ని మిక్స్ అయింది మేడం, రెండు. మరి మీకు పోషణ ఎలాగమ్మా? నేను పనికి వెళ్తా మేడం. పనికి వెళ్తారా? ఏం పని? కూలి పని. కూలి పని చేసుకుంటారు. రోజుకి ఎంత? రోజుకి 200. రోజుకి 200 వస్తాయా? ఉన్నప్పుడు అదైనా 1 month ఉంటుంది ఇక్కడ పని, సీజన్ బట్టిగా. ఓకే. మీకు అంటే మీ అమ్మ తరఫున కానీ నాన్నగారి తరఫున కానీ ఎవరు బంధువులు చుట్టాలు ఎవరు లేరమ్మా? మా నాన్న తరఫున అంటే ఉన్నారు. ఇక ఎవరిదైనా కానీ ఇక వాళ్ళ బతుకు వాళ్ళు బతకడమే కష్టం కదా మేడం. సరే, ఒకసారి ఆవిడ దగ్గరికి వెళ్దాం. పట్టుకోమ్మా. ఆమె రాలేదు మేడం. మీరు రానే వద్దులే, నేనేం అనంలే, నేనేం రాక్షసుని కాదు కదా. అట్లే కాదు. ఏడుస్తా మేడం. మళ్ళీ అన్నం తిన్నావా? అన్నా లైట్ లేదు. లైటు ఎందుకు ఏడుస్తున్నావు? చూడు చూడు. బిస్కెట్ తింటావా? బిస్కెట్ తింటావా? సరే అయితే తల్లిని తీసుకుంటుంది అంతే, ఇంకేం అనట్లేదు. ఎందుకు అంత టెన్షన్ పడుతుంది? అలా అలవాటు చేయకూడదు. నీకు తర్వాత ఇబ్బంది అవ్వదు. ఆవిడ నెల లోపల కూడా బంధించకూడదమ్మా. ఎక్కడున్నా తెచ్చి సాయంత్రం టైంలో అలా అలవాటు చేయడం వల్లనే అలా తయారైంది. మామూలుగా బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టి మీ మాట వింటుందా తను? మరి మీ మాట వినేటప్పుడు జాగ్రత్తగా బయట జనాలు వాళ్ళని చూపించాలి. అలా లోపల వదిలిస్తే అలాంటి ప్రాబ్లం అవుతుంది. ఈ రోజు అంటే నువ్వు ఉన్నావు, రేపు పొద్దున మీకు పెళ్ళి అయ్యి నువ్వు ఇంకా మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి చేసినా ఆవిడ ఎవరొకరైతే చూసుకోవాలి కదా. అలా ఎలా వదిలేసావు? మరి అలవాటు చేయాలి. ఎలాగోలా మెల్లిమెల్లిగా వేరే వాళ్ళతో మాట్లాడినట్టు, ఏదో ఒకటి పలకరిస్తున్నట్టు ఏదో అలవాటు చేయాలి. చూస్తేనే తలదించుకొని ఏడుస్తుంది. మీకు రేషన్ అదంతా వస్తుందా? ఎన్ని కిలోలు వస్తాయి? 6 మేడం. 6 kilos సరిపోతున్నాయా? మరి బయట కొంటాం. మళ్ళీ బయట కొంటారా? సరే, మరి నీకు రేషన్ ఇస్తే వండుకుంటావమ్మా? వద్దు మేడం, ఇక ఏ తీసుకున్నాం మొన్ననే. అయ్యా, బియ్యం వద్దంటున్నావా? తీసుకోలేమ్మా, ఏం కాదు, తీసుకురండి. చీర కట్టుకుంటారమ్మా మీరు? చీరలు కట్టలేదా? గుంపుగా బ్రతకడం కూడా గొప్పేనమ్మా. ఈ రోజుల్లో సింగిల్గా బ్రతకడం అంటే కూడా చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు డిగ్రీ చదువుకొని కూలి పని చేసుకుంటున్నావు అనగానే నాకు చాలా బాధ అనిపిస్తుంది.
అయినా కానీ అక్కని చూసుకుంటాను. పెళ్ళి అయితే వదిలేస్తావని అడిగితే లేదు చూసుకుంటాను, వచ్చే వాళ్ళు అలా అయితే పెళ్లి చేసుకుంటాను అని అన్నా. ఇక్కడే అర్థమవుతుంది నీ మంచితనం. ఖర్చులు కొంచెం మనం వెళ్ళరానా? ఈసారి వచ్చినప్పుడు నాకు ఏం వంట చేస్తావు? మీకు ఏది ఇష్టం? నువ్వేం చేస్తే అదే ఇష్టం నాకు. సరేనా? వస్తాను ఈసారి తప్పకుండా. బాయ్నా.